మాస్టర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాస్టర్ టీవీ వారు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాస్టర్ ఫౌండేషన్ అనే ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేసి దీని ద్వారా పేదలకు, వికలాంగులకు, కార్మికులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము చేసే ఈ కార్యక్రమం 10 మందికి స్ఫూర్తిని కలిగించి మరో 10 మందికి సహాయపడతారనే సదుద్దేశంతో మాస్టర్ టీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మేము చేసే చిన్న చిన్న సహాయాలు మరెన్నో పెద్ద పెద్ద సహాయ కార్యక్రమాలుగా చేపట్టాలని, మీ అండదండలు, దీవెనలు మాకుండాలని మా మాస్టర్ టీవీ కోరుకుంటుంది. అలాగే మా ఛానల్ను 10 మందికి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సహాయ సహకారాలు అందించాలని మా మాస్టర్ టీవీ కోరుకుంటుంది. మాతో పాటు మీరు కూడా ఈ సహాయ కార్యక్రమంలో భాగం కావాలి అనుకుంటే మీ వంతు సహాయాన్ని అందించగలరు. వ్యాపారాలు లేవమ్మా, వ్యాపారాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని? 50 ఏళ్ళ నుంచి. 50 ఏళ్ళ నుంచి. అంటే మీరు తరతరాలుగా చేస్తున్నారా లేక మీరు నేర్చుకుని చేస్తున్నారా? మా నాన్న సర్వీస్ ఇక్కడే, మా సర్వీస్ ఇక్కడే, అందరి సర్వీస్ ఇక్కడే. మీరు రోజంతా ఇలా ఎండలో కష్టపడుతూ ఉంటారా? రోజంతా తింటారా? రోజంతా ఇంతే. కష్టపడితే ఎంత వస్తాయి, కష్టపడకపోతే ఎలా కష్టపడకపోతే రాదు. ఎప్పుడు ఎవరు తీసుకొస్తారో తెలియదు. అది కూర్చొని అలా ఊరేవరా. దీని గురించి పట్టించుకునే గవర్నమెంట్ లేదు, అందులో ఈ పనికి విలువ లేదు. ఏదో అట్నుంచి అవుతుంది, ఇంటి అది పెట్టుకుంటాం. మీరు ఏదో మా ఇంట్లో కలిసి డ్రింక్ ఇస్తున్నా. ఏంటి తాత, ఎలా ఉంటది అసలు ఇక్కడ? ఏంటి పరిస్థితి? ఎలా ఉంటది ఇక్కడ వ్యాపారం? ఎలా ఉంటది? ఎవరికి బాగానే ఉన్నాయి కానీ వ్యాపారాలు లేవమ్మా. వ్యాపారాలు ఇప్పుడు పెద్ద వ్యాపారాలు ఏం లేవు. చేతి పనులు తగ్గిపోయింది. ఒంట్లో బాగున్నా బాగోపోయినా రోజు పని చేస్తుంటారు. చేసుకోవాలి తప్ప. రోజుకైనా కూర్చొని అలా ఊరేగడ. దీని గురించి పట్టించుకునే గవర్నమెంట్ లేదు, అందులో ఈ పనికి విలువ లేదు. చేతి పని వాడికి విలువ లేదు. ఇంతకు ముందు ఎందుకు ఈ పనికి అంత గుర్తింపు, ఇప్పుడు ఎందుకు లేదంటారు? ఇప్పుడు అలా వచ్చింది మరి. ఇద్దరు కంటే కొత్త వచ్చేవి కాదు. ఇప్పుడు అన్ని రెడీమేడ్ సరుకు వచ్చేస్తున్నాయి. ప్రతి ఇళ్ళకి ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ తోమే వాళ్ళు లేడు, వాడే వాళ్ళు లేరు. ఈ పాత పడేయడం, కొత్త తెచ్చేసుకోవడం. అది ఇదిగోండి అమ్మా, మీరు తీసుకోండి. పర్లేదు. ఇది మా ఫోన్ నెంబరు. ఇందులో మా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి అవసరం వచ్చినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా ఒకసారి మాకు ఫోన్ చేయండి. ఇది ఏంటంటే ఛానల్ అనమాట. సరే, ఇది మినీ బైపాస్లో ఉంటుందండి. నమస్తే తాతయ్య, మీ పేరు? నా పేరు కొండయ్య. కొండయ్య గారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని? 50 ఏళ్ళ నుంచి. 50 ఏళ్ళ నుంచి. అంటే మీరు తరతరాలుగా చేస్తున్నారా లేక మీరు నేర్చుకుని చేస్తున్నారా? మా నాన్న సర్వీస్ ఇక్కడే, మా సర్వీస్ ఇక్కడే, అందరి సర్వీస్ ఇక్కడే. ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ప్రస్తుత కాలంలో అసలు ప్లాస్టిక్ తప్ప జనాలు ఏది వాడట్లేదు. ఏమైనా వాడినా, ఇలాంటి ఏమైనా సొట్టలు ఏమైనా పడినా మార్చేసి వేరే తీసుకుంటున్నారు కానీ ఇలా ఇవ్వట్లేదు. అది ఇంతకు ముందు. ఇప్పుడు ఎలా ఉంది అసలు బిజినెస్? ఇప్పుడు ఏమి లేదమ్మా, ఏం లేదు. కుటుంబం గడుస్తూనే కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు రోజంతా ఇలా ఎండలో కష్టపడుతూ ఉంటారా? రోజంతా ఇంతేనా? రోజంతా ఇంతే. కష్టపడితే ఎంత వస్తే, కష్టపడకపోతే ఎలా ఉంటుంది? కష్టపడకపోతే రాదు. ఎప్పుడు ఎవరు తీసుకొస్తారో తెలియదు. అలా ఇక్కడే ఉంటాం. మీ పిల్లలు వాళ్ళు ఏం చేస్తుంటారు? మా పిల్లలు నాకు 4 అమ్మాయిలే. మేమిద్దరం 4 అమ్మాయిలు అయితే వాళ్ళు పెళ్లి చేసా, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు. మీ పేరు? ఇప్పుడు మీరు ఎప్పుడు తాతగారికి అలా గొడుగు పట్టుకోవాల్సిందే. అసలు ఎందుకు
మీ బిజినెస్ ఎలా ఉందంటారంటే ఇంతకు ముందంటే మనము ఇలా ఎక్స్చేంజ్లు చేయడం లాంటివి ఏమి ఉండేవి కాదు, తీసుకొచ్చి సొట్టలు తీయించుకోవడం అలా చేసేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మరి ఎలా ఉంది బిజినెస్ ఏంటి? ఈ పని చేత చేత కదా, ఏ పని చేత కదా ఇంకా అది అయితేనే అదే ఈ పని తప్ప వేరేది ఏం చేత కదా ఇంకా సడుగు పని పెట్టుకొని వచ్చి రోజు చేసుకోవటం, ఏదో అప్పించి అవుతుంది ఇంటి అది కట్టుకుంటాం, మీరు ఏదో మా ఇద్దరు కడుపుకి మనకి ఏం చేసాం ఏది చేత కదా, చేత కాదు చేయండి అంటే వేరే పని చేత కాదు, అలానే ఈ పనిని వదలలేరు, చేసుకుంటారు. పిల్లల దగ్గర చేత కాదు చేయాలి, ఏదో ఓడుకున్నా చేసుకోవటం, ఆ పిల్లల దగ్గర పోతే వాళ్ళు మొదలెడరు ఉపాహారం అన్నమాట. అది తింటూ కష్టపడతారండి. మా మాస్టర్ ఫౌండేషన్ అన్నమాట. ఇదేంటి అంటే ఈ ఛానల్ ద్వారా ఎవరైతే పరిస్థితి బాగోకుంటారో వాళ్ళకి మేము సాయం చేస్తుంటాము. అలాగా మీ కష్టాన్ని కూడా అందరికి తెలియజేయాలని ఇలా ముందుకు వచ్చాం అనమాట. సరేనా? థ్యాంక్స్. ఇందులో మా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏమన్నా అవసరం వచ్చినా ఇందులో ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. సరేనా? మేము తప్పకుండా సాయం చేస్తాం. సో చూసారు కదా, ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలతో మాస్టర్ ఫౌండేషన్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మాస్టర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాస్టర్ ఫౌండేషన్ అనే ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేసి దీని ద్వారా పేదలకు, వికలాంగులకు, కార్మికులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము చేసే చిన్న చిన్న సహాయాలు మరెన్నో పెద్ద పెద్ద సహాయ కార్యక్రమాలుగా చేపట్టాలని, మీ అండదండలు, దీవెనలు మాకుండాలని మా మాస్టర్ టీవీ కోరుకుంటుంది. అలాగే మా ఛానల్ను 10 మందికి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సహాయ సహకారాలు అందించాలని మా మాస్టర్ టీవీ కోరుకుంటుంది.